హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. నేనైతే సూపర్ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టరీ మసాలా. ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చిన వీడియో ఏంటంటే మంచూరియా బాల్స్ ఎలా రెడీ చేయాలి, మంచూరియాకి ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటన్నది వీడియో అనమాట. బండి మీద వేసేవాడైతే ఇంకా ఇంగ్రీడియంట్స్ కలుపుతాడు, కానీ ఇది హోమ్ మేడ్ కదా, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేయడం. కొంచెం క్యాబేజ్ తీసుకోండి, మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే పెద్ద ముక్క తీసుకోండి, లేదంటే నేను చూపిస్తున్నంత తీసుకోండి క్యాబేజ్, అదే క్వాంటిటీ. తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రం తురిమేసుకోండి. తురుముకున్న తర్వాత దాన్ని సాల్ట్ వేసుకొని బాగా పిసికిసుకొని, తర్వాత దాంట్లో తగినంత కార్న్ఫ్లోరు, మైదా 2 వేయాలి. 2 వేసిన తర్వాత కావాల్సినంత సాల్టు, కారం, చికెన్ మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మీరు క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అది ఎవరు డెసిషన్ బట్టి వాళ్ళది వేసుకుంటారు, వాళ్ళ టేస్ట్ బట్టి. మేమైతే వేయలేదు. లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్, చికెన్ మసాలా చెప్పాను కదా, చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోండి. ఆ కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. చిన్న చిన్నవి చేసుకోండి. బాగా పెద్దగా చేసుకుంటే కనుక మనం మంచూరియా సాస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, బాగా ప్యాన్ ఫ్రై చేసుకుంటాం కదా, దానికైతే చాలా బాగుంటుంది. లేదు మాకు మంచూరియా చిన్న చిన్నగా బాగుంటుంది, చిన్న చిన్న బాల్స్ కావాలంటే చిన్న చిన్నగా చేసుకోండి. మేమైతే మీడియం సైజ్ చేసుకున్నాము. మీలో ఎంతమందికి డ్రై మంచూరియా ఇష్టమో, లేదంటే జ్యూసీగా ఉన్న మంచూరియా ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మొత్తం కలుపుకున్నదంతా కూడా బాల్స్ కింద చేసేసుకున్నాం. ఆ చేసుకున్న దాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, మనకి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని, తర్వాత మన టమాటో సాసు, సోయా సాసు, లైక్ గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు వేసుకొని, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మంచూరియా రెడీ అయిపోయినట్టే.